సోషల్ మీడియాలో H1B మీద కొత్త న్యూస్ హల్చల్ చేస్తుంది. అది ఏంటంటే ప్రుడెన్షియల్ రివొకేషన్. అంటే H1B వాళ్ళందరికీ వాళ్ళ వీసా రివోక్ చేస్తున్నామని చెప్పేసి స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి ఈమెయిల్స్ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళ మార్నింగ్ నుంచి హడావిడైతే స్టార్ట్ అయింది. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మన ఈ రెడ్డి న్యూమన్ స్టీవెన్ వీళ్ళ లా ఫామ్ వాళ్ళు ఉన్నారు కదా, జనరల్ గా అండ్ రాహుల్ రెడ్డి గారు అప్పుడప్పుడు మంచి మంచి వీడియోస్ పెట్టి పాపం అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు, ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటారు. అండ్ రాహుల్ రెడ్డి గారి పార్ట్నరు ఎమిలీ మన మొరాలెస్ యూట్యూబ్ లో అన్నిట్లో ఎప్పుడు వస్తూనే ఉంటారు కదా. ఆమె ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టారు. యాక్చువల్గా అంటే ఎక్స్ పోస్ట్, ప్రెసెంట్ ఎక్స్ అంటారు కదా, ఆ ట్విట్టర్ అలవాటు పోవట్లేదు. ఆ ఎక్స్ పోస్ట్ లో పెట్టినటువంటి మెసేజ్ మొత్తం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి న్యూస్ ఛానల్లో కూడా అదే సర్క్యులేట్ అవుతుంది. దాదాపు నేను చాలా న్యూస్ పేపర్లలో చదివితే ఎక్కడన్నా ఏదైనా లీగల్ డాక్యుమెంట్ దొరుకుతుందేమో అని చెప్పి నేను ఎంత ట్రై చేసినా కానీ ఎక్కడికి పోయినా లీక్ తిరిగి అదే అవుతుంది. ఈవెన్ చాలా న్యూస్ ఛానల్స్ లో కూడా అదే చెప్తున్నారు అనమాట. సరే, సో విషయం ఏంటంటే యాక్చువల్ గా రివొకేషన్ ఈమెయిల్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఆ న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. మరి ఎవరికి వచ్చినాయి ఎవరికి రాలేదు మనకైతే తెలియదు, కానీ ఎవరికైనా ఇప్పుడు నా వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా కానీ వచ్చి ఉంటే మాత్రం మీ పేరు ఐడెంటిటీ ఏం రివీల్ చేయదులే, కానీ మా ఫ్రెండ్కి వచ్చిందనో అట్లా అంటే ఏంటంటే వేరే వాళ్ళకి జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంతే, వేరే ఏం లేదు దాంట్లో. అంటే ఇది నిజంగా కరెక్ట్ అనే విషయం అయితే తెలుస్తుంది. బట్ అసలు ప్రుడెన్షియల్ రివొకేషన్ అంటే ఏంటి, దానివల్ల H1B వాళ్ళకి కానీ H4 వాళ్ళకి కానీ ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా,